ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యాన అంశము పేషెన్స్ బేరింగ్ విత్ వన్ అనదర్, ఓర్పు కలిగి ఒకరితో ఒకరు సహించుట. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయడలా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. Ephesians chapter 4 verse 2. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికంతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. Be humble, be completely humble and gentle, be patient, bearing with one another in love. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క వాక్యంలో ముఖ్యంగా మనకు తెలియజేసేటటువంటిది 2 విషయాలు. ఒకటి, బీ పేషెంట్, బేర్ విత్ వన్ అనదర్. మరి ఓర్పును కలిగి ఉండటము, సహనమును కలిగి ఉండటము అంటే మరి జీవితంలో కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉన్నప్పుడు, కష్టంగా ఉన్నప్పుడు మనం స్థిరంగా ఉండి సహనంతో ఉండి ప్రియులారా ఆ యొక్క ప్రేమ, విశ్వాసము, ఆత్మ నియంత్రణను కోల్పోకుండా ఉండటం ప్రియులారా. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ముఖ్యంగా దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య కొన్నిసార్లు అటువంటి కష్టమైనటువంటి పరిస్థితులు వస్తాయి. కాన్ఫ్లిక్ట్స్, మిస్అండర్స్టాండింగ్స్, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, లేకపోతే డామినేటింగ్ స్పిరిట్, ఇట్లాంటి అటువంటి అప్పుడు పిల్లరా ఈ యొక్క సహనం అనేటటువంటిది, ప్రేమ, విశ్వాసం చూపించడం, ఆత్మ నియంత్రణ, అవి చాలా ముఖ్యం. అంతేకాకుండా బేర్ విత్ వన్ అనదర్, ఒకరితో ఒకరు సహించుట, కృపతో ప్రజలను మరియు పరిస్థితులను భరించటం పిల్లలు. బేర్ విత్ వన్ అనదర్. ఇక్కడ మరి పౌలు భక్తుడు ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళకు తెలియజేస్తున్నాడు. ప్రతీకారము, కఠినత్వము, చేదుతో కూడిన భావాలకు దూరంగా ఉండటం పిల్లలు. రిఫ్యూజింగ్ రివెంజ్, హార్ష్నెస్ ఆర్ బిటర్నెస్. కాబట్టి చేదు తో కూడినటువంటి మరి కఠినత్వం, క్రూరంగా ప్రవర్తించటం, ప్రతీకారం చేయటం, రిటాలియేటింగ్ స్పిరిట్, రివెంజ్, రిబఫింగ్, ఇటువంటి పిల్లల మనలో ఉండకూడదు అని చెప్పి ప్రతిగా వాళ్ళు దూషిస్తే మనం కూడా దూషించడం, వారు కొడితే మరలా తిరిగి కొట్టడం, అటువంటి అన్ని కూడా ఓపికతోటి ఒకరు సహించుకోవటం అనేటటువంటిది అవసరము. కాబట్టి ఈరోజు 3 ముఖ్యమైనటువంటి విషయాలు ధ్యానించినటువంటి. ఒకటి, హంబుల్ హార్ట్స్, వినయ హృదయము పిల్లారా, వినయంతో కూడినటువంటి హృదయము. కాబట్టి ఈ యొక్క దీనత్వము అనేటటువంటిది పిల్లరా, హ్యూమిలిటీ కీప్స్ us ఫ్రమ్ రియాక్టింగ్ విత్ ప్రైడ్ వెన్ థింగ్స్ గో రాంగ్. మన యొక్క మరి పరిస్థితులు చెడుగా ఉన్నప్పుడు పిల్లరా గర్వంతో ప్రతిస్పందించకుండా ఈ యొక్క వినయము మనల్ని కాపాడుతుంది పిల్లల. గర్వంతో పొగరుపోతు మాటలు, దూషించటము, నెపములు వేయటము, లేకపోతే ఏయో అనటం అనేటటువంటి బూతులు తిట్టడం, చెడు మాటలు, అహంకారము, డంబంతో కూడినటువంటి మాటలు, ఇవన్నీ కూడా మరి రాకూడదు. పరిస్థితులు చెడిపోయినప్పుడు, విషమించినప్పుడు పిల్లలారా, దట్ ఈస్ ద టైం we need to humble ourselves. That is the time we need to completely forgetting of that situation and be humble. Tough seasons can tempt us to say, I am the one suffering. కాబట్టి పిల్లరా, ఈ యొక్క కష్ట పరిస్థితులు, క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు నేను బాధపడుతున్నాను, హ్యూమిలియేటింగ్, డిసప్పాయింట్మెంట్స్, డిస్కరేజ్మెంట్, ఇటువంటి అన్ని వస్తుంటాయి, ఫ్రస్ట్రేషన్స్, యాగనీ, ఇటువంటి పరిస్థితుల్లో పిల్లరా మరి మనము వినయము, ఇతరులకు మరి మనం చూపించవలసినటువంటిది ఏంటంటే హ్యూమిలిటీ రిమైండ్స్ us
అదర్స్ ఆర్ ఆల్సో హర్టింగ్ టు. కాబట్టి పిల్లారా, మనం దీనత్వం ఏం చెప్తుంది అంటే ఇతరులు కూడా మనలాగానే వారు కూడా బాధపడుతున్నారు, మనమే కాదు అని చెప్పి తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజు ఆస్క్ గాడ్, మేక్ మై స్పిరిట్ టీచబుల్, స్పీక్ జెంట్లీ. ప్రియులారా, మరి మనము దేవుణ్ణి అడుగుదాము, నా ఆత్మకు ప్రభువా మరి నేర్చుకునేలా చేయి ప్రభు అని అడిగినప్పుడు ఆ మాటలను సౌమ్యంగా చెప్పటం అనేటటువంటిది మరి దేవుడు మనకు నేర్పిస్తాడు. పిల్లరా, సౌమ్యంగా మాట్లాడటం, జెంటిల్ స్పిరిట్ తోటి, ఆ వినయంతో, దీనత్వంతో, తగ్గింపుతనం, అది దేవుడు మనకు అనుకరిస్తాడు. మరి రెండవదిగా మరి మొట్టమొదటిది ఏంటంటే హంబుల్ హార్ట్స్. రెండవదిగా మరి పేషెంట్స్ ప్రొటెక్ట్స్. మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఆ యొక్క ఓర్పు అనేటటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆ యొక్క పిల్లల భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్ లో ఈ యొక్క ఓర్పు అనేటటువంటి మనం తిరిగి మాట్లాడటం కాదు, కానీ ఇది ఓర్పు సహనమును చూపించుకోవటం. ఓర్పు అనేటటువంటిది పేషెన్స్ ప్రొటెక్ట్స్ అవర్ పీస్. ప్రియులారా, మన యొక్క సమాధానమును, ఆ యొక్క ఆ ఓర్పు అనేటటువంటిది మనకు సమాధానాన్ని కలుగజేస్తుంది. వెన్ ప్రెషర్ రైజెస్, ఒత్తిడి పెరిగినప్పుడు ఓర్పు మన యొక్క మాటలను నెమ్మదింపజేసి ఆలోచనలను స్థిరంగా చేస్తుంది పిల్లలు, స్థిరపరుస్తాయి పిల్లలు. When pressure rises, patience slows your words and steadies your thoughts. పిల్లరా, కాబట్టి పిల్లరా, యొక్క ఒత్తిడి పెరిగినప్పుడు ఈ యొక్క మరి సహనం అనేటటువంటిది ఏ రీతిగా మనల్ని మరి నెమ్మది పరుస్తుంది, నిదానింపజేస్తుంది, మరి ఎంతగానో ఆలోచింపజేస్తుంది పిల్లరా, జ్ఞానంతో మాట్లాడటానికి మనం నడిపిస్తుంది. కాబట్టి వెయిటింగ్ ఆన్ గాడ్ బిల్డ్స్ ఎండ్యూరెన్స్. కాబట్టి దేవుని సన్నిధిలో కనిపెట్టడం, దేవుని సన్నిధిలో కనిపెట్టడం అనేటటువంటిది అది సహనాన్ని పెంచుతుంది. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తారు. ఏది మంచి, ఏది చెడు, ఏది జ్ఞానంతో కూడినటువంటి మాటలు మాట్లాడటానికి వారిని కూడా శాంతింపజేసేటటువంటి రీతిగా ప్రియులారా మరి దేవుడు చేయగలడు. కాబట్టి దట్ ఈస్ ద టైం వి నీడ్ టు వెయిట్ ఆన్ గాడ్. మరి దట్ ఈస్ ద టైం. మరి మనం ప్రార్థన చేద్దాం, స్పందించే ముందు అడుగుదాం ప్రార్థన దేవుని సన్నిధిలో, ప్రభువా నాకు ఓర్పును ప్రసాదించు, ఓర్పును దయచేయి ప్రభు అని చెప్పి మనం అడిగినప్పుడు మనకు దేవుడు మనకు ఓర్పును అనుగ్రహిస్తాడు. నేను ప్రభుని తెలుసుకున్నప్పుడు ఎంతో మరి ఎంతో కోపంతో, ద్వేషంతో ఆ రీతిగా ఉండేటటువంటి కానీ ప్రభుని తెలుసుకున్న తర్వాత దేవుడు ఆ యొక్క ఓర్పు, సహనము, తొందరపడి రియాక్ట్ అవ్వటం అనేటటువంటిది కాకుండా దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు ప్రభు, ఆ రీతిగా సహాయం చేయగలడు. అప్పుడు ఆ రీతిగా ఎన్నో కుటుంబాల్లో శాంతి, సమాధానం, ఆ బ్రేకప్స్ మరి మరి అవి అన్నీ కూడా మనము చూడం ప్రియుల. మరి మూడవదిగా లవ్ లిఫ్ట్స్, ప్రేమ ప్రియులరా సంబంధాలను పైకి లేపుతుంది పిల్లల. ప్రేమ అనేటటువంటిది, ప్రేమ సమస్త దోషాలను కప్పుద్ది అని చెప్పి మనం వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ యొక్క ప్రేమే పిల్లలు ఈవెన్ మరి శత్రువులను కూడా ప్రేమించమని చెప్పి మరి ప్రభు వారు చెప్పి ఉంటున్నాడు. నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించి ఒకరినొకరు ప్రేమించుకోనండి. ప్రేమ పిల్లలారా కవర్స్ ఆల్ సిన్స్ పిల్లలారా, మా సమస్త దోషాల నుంచి కూడా. బేరింగ్ విత్ వన్ అనదర్ ఇన్ లవ్ మీన్స్ చూసింగ్ కైండ్నెస్ ఓవర్ కంప్లైంట్స్. కాబట్టి పిల్లల ఫిర్యాదుల కన్నా కూడా దయాన్ని ఎంచుకోవటం పిల్లలు. మరి ప్రేమతో ఒకరినొకరు సహించటం అంటే మరి ఆ ఫిర్యాదుల కన్నా, ఆ యొక్క కంప్లైంట్స్ కన్నా కూడా ఆ దయను ఎంచుకోవటము. లవ్ లిఫ్ట్స్ రిలేషన్షిప్స్ వెన్ ఇరిటేషన్ పుల్స్ దెమ్ డౌన్. కాబట్టి ఈ యొక్క ప్రేమ అనేటటువంటిది పిల్లరా మరి ఆ సంబంధ బాంధవ్యాలను మరి చిరాకు పొందినప్పుడు సంబంధాల్లో కూడా అది వాటిని మనల్ని పైకి లేపుతుంది. కొన్నిసార్లు మనకు ఇరిటేషన్ వస్తుంది, కొన్నిసార్లు ఎంతో ద్వేష స్వభావం, కోపం, ఆవేశము, ద్వేషం, ఇవన్నీ కూడా వస్తున్నటువంటి వాళ్ళను కూడా ప్రేమించటం పిల్లలు. కాబట్టి చూస్ వన్ పర్సన్ యూ కెన్ బేర్ విత్ టుడే. కాబట్టి ఈరోజు మనము ఒకళ్ళను ఎంచుకుందాం, వాళ్ళను ఏ రీతిగా ఇరిటేట్ చేసేటటువంటి వాళ్ళను, మనను ఎంతగా మరి కోపం తెప్పించేటటువంటి వాళ్ళను ఎంచుకొని వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం.
ప్రోత్సహిద్దాం. మరి శాంతి సమాధానంతో మరి నడుచుకునేలాగిన దేవుడు మనకు సహాయం చేయను గాక. కాబట్టి పిల్లరా, ఈ యొక్క టఫ్ సీజన్స్ కెన్ టర్న్ అస్ బెటర్. ఈ యొక్క టఫ్ సీజన్స్ వచ్చినప్పుడు అవి మనల్ని ఎంతో చేదుగా మార్చగలదు. ఆర్ మేక్ అస్ మోర్ లైక్ క్రైస్ట్. రెండే జరుగుతాయి. ఒకటి ఎంతో చేదు బెటర్ ఎక్స్పీరియన్సెస్ ఇవ్వచ్చు, లేకపోతే బెటర్గా క్రీస్తుతో పిల్లరా మరి ఎంతో మరి క్రీస్తు పోలికగా పిల్లల క్రీస్తు ఏ రీతిగా కోప సమయాల ఆవేశంతో ఎంతో స్లో టు యాంగర్, షార్ట్ ఆఫ్ స్పీచ్ ప్రభులా మనం అవి నేర్చుకుంటాం. కాబట్టి మనకు ఆ ప్రభులాగా ఉండేలాగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. మరి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. దేనికండి? హ్యూమిలిటీ, పేషెన్స్ అండ్ లవ్. మనలో ఆ, ఈ యొక్క మరి వినయము, ఓర్పు, ప్రేమ కావాలని చెప్పి తెలుస్తున్నాడు. మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో 4:2 మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికంతోనూ నడుచుకొనవలెనని. కాబట్టి పిల్లరా ఆ రీతిగా హ్యూమిలిటీ, పేషెన్స్ అండ్ లవ్ అవి చాలా ప్రాముఖ్యమైనటువంటి మన యొక్క మరి దాంపత్య జీవితంలో వీటిని నడుచుకోవటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చూజ్ వన్ మూమెంట్ టు ప్రాక్టీస్ పేషెన్స్. ఈ యొక్క ఓర్పును మరి ఆచరించడానికి ఈరోజు ఒక్క క్షణము మరి మనం ఎంచుకుందాం. ఏ రీతిగా మనం ఈ యొక్క ఓర్పును చూపించగలం, సహనమును చూపించగలము అన్నటువంటిది. దేవుడు మరి ఈ యొక్క వాక్యమును దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వశక్తివంతుడమైనటువంటి ప్రభువా, ప్రేమామయుడా, కరుణామయుడా, దయగలిగినటువంటి దేవ, ఓర్పు సహనములు కలిగినటువంటి దేవ, మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. క్రీస్తుని ద్వారా తండ్రి మేము నేర్చుకోవటానికి, క్రీస్తుని చూసి ప్రభు ఓర్పు, సహనమును, ప్రేమను ప్రభు ఇతరులకు ఏ రీతిగా చూపించాలో నేర్పించండి నాయన. మేము ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభు గొప్ప నాయన వినయంతో, సౌమ్యంతో ప్రవర్తించడానికి సహాయం చేయండి. ఓర్పును తండ్రి మాకు ఇవ్వండి ప్రభు. ప్రేమతో ఇతరులను సహించేలాగా తండ్రి చేయమని వేడుకుంటున్నాం ప్రభు. గొప్ప నాయన తండ్రి మాకు ఓర్పును ఇవ్వండి, వినయమును ఇవ్వండి, ప్రేమతో సాగించడానికి ప్రభు. వినుచున్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించవారు కుటుంబాల్లో, ముఖ్యంగా దాంపత్య జీవితంలో ప్రభు ఒకరినొకరు ప్రేమించుకుంటూ తండ్రి పురికొల్పుకుంటూ ప్రభు అర్థం చేసుకుంటూ సహనమును కలిగి ఉండి ప్రభు అనేకులకు ఆదర్శవంతంగా ఉండగలిగినట్లు సహాయం చేయమని ఒక గొప్ప దేవ, సాతాను యొక్క క్రియలను అరికట్టమని పెట్టుకుంటున్నాం ప్రభు. లయపరచండి ప్రభు. ఒక గొప్ప నాయన ఇంకా వాళ్ళ కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు కూడా ఇటువంటి ఓర్పు, సహనమును ప్రాక్టీస్ చేయడానికి సహాయం చేయండి. వారికి సాటి అయినటువంటి జీవిత భాగస్వామిని దయచేయండి ప్రభు. ఏదైనా దేవునితో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు నాన్న మీకు అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.